ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో కేవలం 16 నెలల రికార్డు కాలంలోనే సిద్దిపేట జిల్లా నేరిమెట్టలో 300 కోట్లతో నిర్మించిన భారీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది మన రాష్ట్రంలోనే ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యంతో నిర్మించిన మొట్టమొదటి కర్మాగారం. రవాణా భారం తగ్గించి రైతులకు అండగా నిలిచేందుకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసిందని వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద కర్మాగారం తెలంగాణ నడిగడ్డన సిద్దిపేట నియోజకవర్గంలో నెరిమెట్ట గ్రామంలో 300 కోట్లతోటి నిర్మాణం పూర్తి చేసుకొని 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుంది. అక్కడే ఇప్పటివరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. కేవలం ముడి ఆయిల్ ఫామ్ని మనం పక్క రాష్ట్రాలకి పంపించి రిఫైన్ చేసుకొని మళ్ళీ విజయ బ్రాండ్ ద్వారా మనం అమ్మకాలు కొనసాగిస్తున్నాం. అందుకని హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉండేటటువంటి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 30 జిల్లాల్లో కూడా మనం ఆయిల్ ఫామ్ని పెంచుకోవటానికి ఈ రోజున తెలంగాణ సిద్ధపడింది. కాబట్టి అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యే లోపులోనే వచ్చిన పంటని ఇప్పటివరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టు అదేవిధంగా దూరాభారం అవుతుందని యుద్ధ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి రోజునే శాంక్షన్ చేసి కేవలం 16 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ఈ మహా పండక్కి సంబంధించి పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అందరం కలిసి రైతు ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం. రేపు ఉగాది సందర్భంగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ ఆ యొక్క వ్యవసాయ ప్రదర్శనని ప్రారంభించడం రేపు ఉగాది సందర్భంగా ప్రారంభిస్తాం. తర్వాత 3 రోజులు కూడా రాష్ట్ర రైతాంగం మొత్తం అక్కడ ఉన్నటువంటి సాంకేతికత, వ్యవసాయ మెళకువలు అన్ని కంపెనీలతో సహా విత్తన కంపెనీలు, అదేవిధంగా యంత్ర పరికరాలకు సంబంధించింది, నూతన పరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, దాంతో పాటు రైతాంగానికి రోజు అక్కడ డిస్కషన్స్ పెట్టి రైతుల యొక్క సందేహాలకి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని శాస్త్రవేత్తల ద్వారా. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.